భారత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న జగన్నాథన చిత్రం డిసెంబర్ 19వ తారీఖున రిలీజ్ కాబోతున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రమోషన్ల భాగంగా గున్నా ఇంజనీరింగ్ కాలేజ్ లో జగన్నాథ చిత్ర యూనిట్ సందడి చేశారు. రాయలసీమకు చెందిన హీరో భరత్ కథానాయకుడుగా నటిస్తున్నటువంటి చిత్రం జగన్నాథ్. చిత్ర హీరో భరత్ మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వారి యాక్షన్ మూవీతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రజలకు ఒక మంచి చిత్రం అందించాలని, కష్టం ఉచితంగా నిర్మించాలని, మీ అందరి అభిమానం ఆదరణ కావాలని కోరారు. ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా మన గాజువాకకు చెందిన తులసిరామ్ నటించారు. ఆయన మాట్లాడుతూ హీరో భరత్ చిత్రంలో హీరోగా నటిస్తూ చిత్రాన్ని ఆయన భుజాల మీద పెట్టుకుని ఈరోజు రిలీజ్ వరకు తీసుకొచ్చారు. దర్శకత్వం సంతోష్ గారు మంచి కథ, యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రూపొందించారు. డిసెంబర్ 19వ తారీఖున అందరూ థియేటర్లో చూసి మా చిత్రాన్ని విజయవంతం చేసి మీ ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, విన్ను, సంజు, వెంకీ, కాలేజ్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. మహేష్ బాబు చూసా, జూనియర్ ఎన్టీఆర్ చూసా, అల్లు అర్జున్ చూసా, మరి 5 సంవత్సరాల కష్టంతో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మరి జగన్నాథ్ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. మరి చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. అలాగే ఈ చిత్రంలో నేను కూడా ఒక పాత్ర చేశాం. మరి కొద్ది క్షణాల్లో మన హీరో భర్త గారు వస్తారు. ఆయనకి గట్టిగా టీజర్ నచ్చిందా? సాంగ్స్ నచ్చాయా? థ్యాంక్ యూ సో మచ్. నెట్వర్క్ ప్రాబ్లంతో ఇంకా సరిగ్గా క్వాలిటీ లేదు. నెట్వర్క్ ఉంటే ఇంకా హై క్వాలిటీ వస్తుంది. ఓకే, దాని గురించి పక్కన పెడితే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి, మా రౌడీ బాయ్స్ కి, ప్రతి ఒక్కరికి మీ ఎనర్జీ చూస్తుంటే నిజంగానే నాకు వణుకు పుడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంత టైం లేట్ అవుతున్నప్పుడు అదేవిధంగా మన గున్నా హ్యాండ్సెటర్ సార్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అదేవిధంగా మేము ఈ కాలేజ్ దగ్గరికి రావడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మా రాజు అన్నది థ్యాంక్ యూ సో మచ్ రాజు అన్న. అదేవిధంగా వారి ప్రిన్సిపల్ కూడా జగన్నాథ్ సినిమాలో తులసి ప్లస్ రాజన్న కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు. మన వైజాగ్ నుంచి ఈ రాజువాకం కూడా దాదాపు 20 మెంబర్స్ మన జగన్నాథ్ సినిమాలో ఉన్నారండి. సో ఫైనల్గా నేను చెప్పేది నా పేరు ఈరోజు మరి జగన్నాథ్ అనే చిత్రం ప్రమోషన్కి వచ్చాం. మన గున్నా ఇంజనీరింగ్ కాలేజ్కి రావడం జరిగిందండి. మరి డిసెంబర్ 19వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. భరత్ ఫిలిం ఫ్యాక్టరీలో మరి రాయలసీమ భరత్ హీరోగా నటిస్తున్నటువంటి మరి జగన్నాథ్ అనే చిత్రం టోటలీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సో దీని ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు అందరూ కూడా దీన్ని ఆదరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి జిల్లాలో కూడా మేము వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం గున్నా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఈరోజు మేము ప్రమోషన్ చేయడం జరిగింది. ఆ యాజమాన్యానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సినిమాని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్ లీడ్గా వచ్చేసి నేను చేశానండి. తర్వాత నిత్యశ్రీ, సారా, ప్రీతి అని 3 హీరోయిన్స్ చేశారు. అదేవిధంగా బాహుబలి ప్రభాకర్ గారు, అజయ్ గారు, సత్యప్రకాష్ గారు, సమ్మెటి గాంధీ గారు, షేకింగ్ శేషు గారు, అప్పారావు గారు, తర్వాత అంబటి రాయుడు, అంబటి శ్రీనివాస్ గారు, సో ఇంకా ఇట్లా తదితరులు మన తులసి, తర్వాత రాజు గారు, ఇట్లా చాలామంది చేశారండి. అందరూ కూడా నా షూటింగ్ టైంలో కూడా మనందరికీ బాగా సపోర్టివ్గా మనకు సపోర్ట్ చేశారు. యాక్టింగ్ విషయంలో కావచ్చు, ఆ పెద్దవాళ్ళతో కలిసి మనం వర్క్ చేయడం వల్ల మనకు కూడా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఎలా చేయాలి, ఏంటి అనేది ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు హెల్ప్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అవర్ టీమ్. బడ్జెట్ ఓకే, మనం బడ్జెట్ చెప్పలేము, బాగానే ఖర్చు పెట్టామన్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ టీజర్ చూశారు, సాంగ్స్ చూశారు.
ఇప్పుడు ఒక 2-3 డేస్లో మన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము. ఆ ట్రైలర్ విషయంలో మీరు ట్రైలర్ చూస్తే మన సినిమా బడ్జెట్ ఏంటి, మన సినిమా కెపాసిటీ ఏంటి, మన దమ్ ఏంటి అనేది తెలుస్తుంది 100%. పక్క కమర్షియల్ మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కమర్షియల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎమోషనల్ అండ్ డ్రామా అనమాట. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మంచి మాస్ కంటెంట్ ఉన్న సినిమా అనమాట. సో మీరందరూ చూసి నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎంక్వైరీ కరెక్ట్గానే చేస్తుంది, బట్ ఏదో లాజిక్ మిస్ అవుతున్నా. హత్య గురైన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసింది. వీళ్ళిద్దరికి మూడో వ్యక్తి ఇంకో ఫ్రెండ్ ఉండొచ్చుగా. ఎక్కడున్నావురా? వాడి కటౌట్ ఎలా ఉంటుందో పోలీసులకు కూడా తెలీదు. వాళ్లకు తెలిసే లోపే వాడి ఈ భూమి మీద ఉండకూడదు. నాకు వాడి తల కావాలి. సింహం ఒక్కడున్నాడా 100 మంది ఉన్నాడని చూడదు, దానికి దూకడం మాత్రమే తెలుసు.